ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా యువత పోరుకు సంబంధించి తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం సంబంధించి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో యువతకు ఏ విధంగా మోసం చేసిందనేటువంటి యొక్క నిరసన గలంలో తమ యొక్క నిరసన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి యువత ఈ యొక్క తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఎదుట యువతంతా కూడా తమ యొక్క నిరసన గలాన్ని వినిపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, తిరుపతి కలెక్టరేట్ ఎదుట ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన గలాన్ని వినిపిస్తూ ఉన్నారు. యువత పోరుతో అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు కూటమి ప్రభుత్వం చేసినటువంటి మోసాన్ని ఎండగడుతూ తమ యొక్క నిరసన గలాన్ని వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం తిరుపతిలో యువజన విభాగం నాయకుడు వంశీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యువతను మోసం చేసినటువంటి కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఏ విధమైతే ఇప్పుడు ఇచ్చిన హామీల మేరకు నిరుద్యోగ వృత్తి వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాం. గతంలో అబద్ధపు హామీలు ఎన్ని ఇచ్చినా ఇప్పటి వరకు ఒకటి కూడా నెరవేర్చకపోగా యువతని చాలా మోసం చేస్తుంది ఒక కూటమి ప్రభుత్వం. వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఉద్యోగం ఇవ్వని ప్రతి ఒక్కరికి నిరుద్యోగం వచ్చే పెద్ద ఎత్తున నిరసన చేస్తామని తెలియజేస్తున్నాం. అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యువత అంతా కూడా రోడ్లపైకి వచ్చినటువంటి పరిస్థితి. ఏడాది కాలంగా 7,200 కోట్లు ఈరోజు బకాయి ఉన్నది. ఈరోజు యువతకి ఏ విధంగా చూడాలి? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సూపర్ 6 లో భాగంగా యువతకి ఏదైతే హామీలను ఇచ్చిందో, అటు విద్యార్థులు గాని నిరుద్యోగులు గాని ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. ఈ రోజు నిరుద్యోగులందరికీ కూడా ఇంటికి ఒక ఉద్యోగం అందిస్తానన్నారు. లేని పక్షంలో 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అందిస్తానన్నారు. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలంగా వస్తుంది. నెలకి 3,000 రూపాయల లెక్కన ఇప్పటికీ సంవత్సర కాలంగా 36,000 రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క నిరుద్యోగ యువకుడికి కూడా బాకీ ఉందన్న విషయాన్ని కూడా మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా కాలేజీలో చదివేటువంటి విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కూడా ఈ రోజు అమలు చేయకుండా విద్యార్థుల జీవితాలు చాలా ఆగమ్య గోచరంగా మారినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా జనవరి లోపల ఈ నారా లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. ఇప్పుడు కూడా జనవరి వస్తుంది, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన పాపన పోలా. ఇంటికో ఉద్యోగం అన్నారు. ఈ కుటుంబ ప్రభుత్వం అధికారం రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాలంటీర్లకు 5,000 రూపాయలు గౌరవ వేతనం అందిస్తారో, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 10,000 రూపాయలని ఇస్తామని చెప్పి ఈ రోజు 4 లక్షల మంది వాలంటీర్లని ఇంటికే పరిమితం చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఈ రోజున ఎవరికైనా ఉద్యోగం వచ్చింది అంటే ఒక్కొక్క ఇంటికి 2 ఉద్యోగాలు వచ్చాయి. అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా, నారా లోకేష్ గారికి కేబినెట్ మంత్రిగా ఉద్యోగం వచ్చింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గురించి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఏమో ఉప ముఖ్యమంత్రిగా, వాళ్ళ అన్న నాగబాబు గారికి ఈ రోజున ఎమ్మెల్సీగా కేబినెట్ లో కూడా మినిస్టర్ గా ఇవ్వాలని కూడా చూస్తా ఉన్నారు. అంతేగాని సామాన్య నిరుద్యోగులకు ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి పాపాన్ని పోలేదు. ఇకనైనా ఈ కూటమి ప్రభుత్వం తీరు మార్చుకొని ఈ నిరుద్యోగులకు ఇస్తానని నిరుద్యోగ వృత్తిని, అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే అందించాలని, లేని పక్షంలో ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం విద్యార్థి విభాగం తరఫున మరింత ఉధృతం చేస్తామని చెప్పి కూడా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మొత్తం నిరుద్యోగ యువతను మోసం చేశారు, పెద్ద ఎత్తున నిరసనగా వినిపిస్తున్నారు. ఏ విధంగా చూడాలి కూటమి ప్రభుత్వ వైఫల్యం? ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ధర్నా జరుగుతున్నదంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు. ఆ రోజు మన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు, ఈ సూపర్ 6 అమలు జరగవు, వీటిని నమ్మి మోసపోవద్దని పదే చెప్పాడు. జనాలను యామారించడంలో చంద్రబాబు నాయుడు దిట్టా కాబట్టి ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు ఆయనకు ఒక ఉద్యోగం, ఆయన కొడుకు ఒక ఉద్యోగం, పవన్ కళ్యాణ్కి ఒక ఉద్యోగం, వాళ్ళ అన్నకు ఒక ఉద్యోగం తెచ్చుకున్నాడు తప్ప రాష్ట్ర నిరుద్యోగానికి ముట్టుకు ఉద్యోగం లేదు. నిరుద్యోగ వృత్తి 3,000 అన్నాడు, 3,000 రూపాయలు లేదు. ఈ రోజు ఉద్యమం అనేది యువతరానికి కదలింకలో కేవలం చంద్రబాబు నాయుడు మాటలు మోసపోయి మాటలు నమ్మి ప్రజలు అన్యాయంగా ఓట్లేసిన దానికి యువత తల బాదుకుంటారు. మాకు ఉద్యోగాలు రాలేదు. ఇంకోటి గ్రామ సచివాలయాలు గ్రామ స్వరాజ్యం అనేది జగనన్న నిరూపిస్తే వాలంటీర్లు పెట్టి సమస్య లేకుండా సాల్వ్ చేస్తే ఈ రోజు వాలంటీర్లు తీసేసి 10,000 రూపాయలు ఆశ చూపించి 4 లక్షల మందిని వాళ్ళ కడుపు కొట్టి ఈ రోజు ఇదే పనిగా సచివాలయం కూడా వ్యవస్థని 2,500 మందికి 3,000 మందికి ఒక సచివాలయం చెప్పి సచివాలయ వ్యవస్థను నిర్మూలన చేసి ఎప్పుడు గ్రామ స్వరాజ్యం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాడో దాన్ని కాదు
నా ఇష్టంగా నేను పరిపాలిస్తాను, నా ఇష్టం నా రాజ్యం అని చెప్పి ఎవరైనా ప్రతిపక్షాలు అడిగితే తాట తీసేస్తాను ప్రత్యక్షంగా మొన్న అంటాడు. ఇదే చంద్రబాబు ఒక ముఖ్యమంత్రి హోదా అండి. ప్రజలు వచ్చి స్పందించాలంటే ఏ ప్రభుత్వానికి ప్రజలు స్పందించరు, ప్రతిపక్ష పార్టీలు అనేది స్పందిస్తాయి. ప్రజలు గొంతులు ప్రతిపక్షాలు హానిగా బానిగా వినిపిస్తాయి. అలాంటి గొంతుని మీరు నొక్కేసి నులిమేసి ఈ రోజు చూస్తే గ్రాఫిక్స్ లో జగన్మోహన్ రెడ్డి రేపు పోతా ఉంటే ఏంది ఆ వెహికల్ ముందర అన్ని వేల మందిలో మనిషి తొక్కుని పోతా బుల్రోజు పోతా ఉంటే కానీ నిలపలేదని ఎంత గ్రాఫిక్స్ కి ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు. అదే ఆ రోజే ఎస్పీ గారు ఇచ్చాడు కౌంటర్. ఇది కాదు కోర్టు కాన్వాయ్లో ఒక వెహికల్ అయితే తగిలింది కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇరికించడానికి కూడా ఇలాంటి అవకాశాలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి ధర్నాకు పిలిపించిన వేలాది మంది లక్షలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొంటున్నారు కాబట్టి దాన్ని దిగ్విజయం జరుగుతుంది. ఫెయిల్యూర్ చేయాలనే కాన్సెప్ట్ తో ఏదో ఒకటి కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి చేస్తాడు. ఇప్పటికైనా చంద్రబాబుకి తగిన బుద్ధి యువతర నుంచి నాంది పలకాలని ఇక్కడి నుంచి ఈ తిరుపతి జిల్లా నుంచి కలెక్టర్ ఆఫీస్ నాంది పలకాలని కోరుకుంటున్నాం. ఏడాదికి ఈ యొక్క 5 ఏళ్ల పాలన 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు చంద్రబాబు నాయుడు. నిలువునా మోసం చేస్తాడు, ఏ విధంగా చూడాలి? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి హామీ కూడా నీరు గారిపోయింది. తప్పుడు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు వెంటనే గద్దె దిగాలని చెప్పి కోరుతున్నాం. రెండోది, ఈ రాష్ట్ర ప్రజలు రైతు రుణమాఫీ ఇవ్వలేదు, మహిళలకి డాక్రా మాఫీ లేదు, అదేవిధంగా విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు, అదేవిధంగా వాలంటీర్లకి 10,000 అని చెప్పి వాలంటీర్ని నడురోడ్డు నిలబెట్టాడు. ఇట్లా చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీని కూడా మరిచి ఈ యొక్క ప్రభుత్వం నడుస్తా ఉంది. దీన్ని ప్రశ్నించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తుందని చెప్పి ముక్కుపిండి వసూలు చేసి జనాలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే విధంగా ఈ ప్రభుత్వాన్ని దారిలో పెడతామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియపరుస్తున్నాం. జై జగన్. యువత కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు కూడా నిరసన తెలుపుతుంది. ఏ విధంగా చూడాలంటారు ఈ రోజు కూటమి ప్రభుత్వం మోసాలను? కూటమి ప్రభుత్వం కేవలం అధికారంలోకి రావడానికి మాత్రమే. మరి ఆనాడు ముగ్గురు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. పరిశ్రమలు తీసుకొని వచ్చి నిరుద్యోగుడు అనే వాడే లేకుండా చేస్తామన్నారు. ఒకవేళ ఉద్యోగాలు కల్పించకపోతే 3,000 రూపాయలు నెల నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. మరి గత ఏడాది 57,000 కోట్ల రూపాయలు నిరుద్యోగులకు ఎగనామం పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజు విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ సాక్షాత్తు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఎంత హామీలు చెప్పాడో అంత తీవ్రమైన మోసం ఈ రోజు విద్యార్థులకు చేస్తున్నాడు. ఈ రోజు సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్థితి, ఈ రోజు ఉన్నత చదువులకు వెళ్లలేనటువంటి పరిస్థితి, విద్యార్థులను యువతను ఈ రకంగా వంచినటువంటి ప్రభుత్వం విద్యార్థులు యువత ద్వారానే మళ్లీ గద్దె దిగడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యువత అంతా కూడా పెద్ద ఎత్తున కలెక్టరేట్ల ముందు కథం తొక్కుతా ఉంది. కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతున్నారు. ఏ విధంగా చూడాలి? ఇవాళ రాష్ట్రంలో గత ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైతే మోసాలు చేస్తున్నాడో అదే విధంగా మోసపూరితమైన వాగ్దానాలు చేసి యువతను విద్యార్థులను వారి యొక్క నడ్డి విరిచి ఇవాళ గద్దెనెక్కినటువంటి చంద్రబాబు సర్కార్ కేవలం తన ధనార్జనే, తన యొక్క పార్టీ కూటమి నేతలు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి తప్ప ఇక విద్యార్థికి గాని యువతకు గాని ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు రాలేదు. విద్యార్థులకు గతంలో ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది ఒక నూతన పథకాన్ని స్టార్ట్ చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆ యొక్క నూతన పథకాన్ని, యొక్క ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చి విద్యార్థులను కూలి పనులకు పరిమితం చేసే విధంగా ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థలను పెంచి పోషిస్తున్నటువంటి చంద్రబాబు సర్కార్ ఇప్పటికైనా కూడా మీ యొక్క కళ్ళు తెరవండి. యువతకు విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి. మీరు యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఉన్న ఉద్యోగాలను బీగేస్తున్నారు. ఎక్కడ మీరు సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు, ఎక్కడ మీ జాబ్ క్యాలెండర్ అంటున్నా? ఎక్కడ నిరుద్యోగ వృత్తికి మీరు 3,000 చెప్పారు? ఇవాళ 3,000 చొప్పున ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తే ఈ యొక్క ఒక్క సంవత్సరానికి 7,200 కోట్లు అవుతుంది. ఆ 7,200 కోట్లు ఈ వార్షిక బడ్జెట్ ఎక్కడ కేటాయించారు అని చెప్పి సూటిగా అడుగుతున్నాం. అదేవిధంగా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 4,400 కోట్ల రూపాయల బకాయిలు ఉంటే కేవలం మీ యొక్క కంటి తుడుపు కోసము 750 కోట్లు రిలీజ్ చేసి ఇవాళ రాష్ట్రాన్ని నట్టేయడం ఉంచుతున్నారు. ఇప్పటికైనా మీరు ఈ యొక్క ఏదైతే ఉద్యోగాలు ఆల్రెడీ సచివాలయ వ్యవస్థలో గాని ఈ యొక్క ఎన్నో ఉద్యోగాలు ఈ యొక్క ఎస్వి యూనివర్సిటీల పరంగా చూసుకుంటే మీరు ఈ యొక్క యూనివర్సిటీలో మేధావుల సంపత్తిని తయారు చేసినటువంటి యూనివర్సిటీల్లో ఉద్యోగాలన్నీ పీకేసుకుంటా, ఉద్యోగాలను నిర్వీర్యం చేసుకుంటా గత ప్రభుత్వంలో కేటాయించినటువంటి వారి ఉద్యోగాలన్నీ తీసేసి వారి యొక్క కుటుంబాలను వీధులు పడేసినటువంటి దిశగా మీరు పోతున్నారు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడండి. మేమన్నా హర్షిస్తాం. ఇప్పటికైనా కూడా విద్యార్థులు కేటాయించినటువంటి ఫీజు బకాయిలు, యువతకు మీరు ఇస్తున్నటువంటి 20 లక్షల ఉద్యోగాలు వెంటనే నెరవేర్చాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇవాళ విద్యార్థులు యువత కదం తొక్కుతూ కలెక్టరేట్లు
కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తోంది. ఫ్యూచర్ లో కూడా మీరు యొక్క నెరవేర్చకపోతే ఈ యొక్క విద్యార్థులు కూడా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. మీరు ఇచ్చినటువంటి ఇప్పటికైనా కూడా ప్రభుత్వ స్కూల్లో నాడు నేడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క దశ మార్చేసినటువంటి ఘనత. ఎంతో మంది పేద విద్యార్థులు యొక్క మెడికల్ కళాశాలలో చదువుకుందామని చెప్పేసి ఈ యొక్క మెడిసిన్ చేద్దాం, మా ఇంట్లో కూడా ఒక ఇంజనీర్ అయినాడు, ఒక డాక్టర్ అయినాడు అని చెప్పేసి ఒక పేదల కళ నెరవేర్చాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎంతో దూరదృష్టితో యొక్క 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే మీరు వచ్చేసి ఆ 17 మెడికల్ కళాశాలలు నిర్వీర్యం చేస్తూ ఈ యొక్క ప్రైవేట్ వ్యవస్థ కార్పొరేట్ వ్యవస్థల్లోకి ఈ యొక్క కాలేజీలని చేసే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం కుట్రబన్నుతుంది. ఈ యొక్క కుతంత్రాలను యొక్క విద్యార్థి యువత కన్నెర చేస్తే మీ కూసాలు కూడా కదులుతాయని చెప్తున్నాం. ఇప్పటికైనా కూడా విద్యార్థులకు యువతకు ఇవాళ ఇచ్చినటువంటి మీరు ఏవైతే వాగ్దానాలు ఉన్నాయని నెరవేర్చాలని, లేని విధంగా ఈ యొక్క విద్యార్థి యువత దశాలుగా ఈ యొక్క ప్రతి ఒక్క 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తాం, మీ మెడలు వంచుతాం. రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూస్తాం. ఆ తర్వాతనే యొక్క రాష్ట్ర అభివృద్ధి చెందిందని చెప్పేసి యువజన విభాగం తరఫున విద్యార్థి విభాగం తెలియజేస్తున్నారు. మహిళలంతా కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. యువత కూడా పాల్గొంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులంతా కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి. ఏ విధంగా చూడాలంటారు మోసం వైఖరి? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడొచ్చినా దొంగ హామీలతో సీఎం అవుతాడు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను ఎవరైనా నెరవేర్చారా? ఒక్కటన్నా నెరవేర్చారా? చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి అన్నారు, ఇచ్చారా? ఈ రోజు నిన్న చూస్తే యోగాకు 300 కోట్ల అవసరమా నీకు ఇవ్వడానికి? అక్కడ ఎంత మంది తిండి లేక తిప్పలేక ఉండి కొట్లాడుకుంటా ఉండారు యోగాలో. చంద్రబాబు నాయుడు గారు బుద్ధి జ్ఞానం ఉండి ఏదైనా ఒకటి చేసేటప్పుడు మంచిగా చేయాలా. ఇంతమంది ఉద్యోగాలు లేక నిరుద్యోగ భృతి లేక ఇంతమంది రోడ్డుకు వచ్చినారే. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఏమనాలా? ఉద్యోగాలు ఇచ్చుకుంది ఎవరికి? నీ కొడుకు దత్తపుత్రుడికి ఇచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎంత నాటకాలు ఆడతారు చంద్రబాబు నాయుడు గారు. మీకే ఇది చెల్లు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇచ్చి ఇంతమందికి ఉద్యోగాలు ఇవ్వమని మిమ్మల్ని వేడుకుంటాం చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మహిళలంతా కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి. నిరుద్యోగ యువత ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి మోసపోయామన్నటువంటి పశ్చాత్తాపడుతూ ఉన్నారు. నిరుద్యోగ యువతకు ఇవ్వాల్సినటువంటి 20 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారంటూ వీరంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ యొక్క తిరుపతి జిల్లా కలెక్టరేట్ల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తమ యొక్క నిరసన గళాన్ని వినిపిస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా సరే మోసపు హామీలతో గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడు యువతకు ఇవ్వాల్సినటువంటి ఓట్లు, జాబులు ఇవ్వాలి. ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మోసపోయినటువంటి నిరుద్యోగ యువతకు వెంటనే నిరుద్యోగ భృతి కల్పించాలంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు.